सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము సాధనా పాదంలో దుఃఖం అంటే ఏమిటి, ఆ దుఃఖానికి కారణం ఏంటి, అదేవిధంగా మోక్షం అంటే ఏమిటి, మోక్షానికి కారణం అంటే ఉపాయం అంటే ఏమిటి అవి చెప్పుకుంటున్నాము। నిన్న సంయోగానికి కారణం అంటే ఈ జీవాత్మకు మన బుద్ధి శరీరంతో సంయోగం ఏర్పడిందో ఆ సంయోగానికి కారణం అవిద్య అని చెప్పిన తస్య హేతుర్ అవిద్య। సంయోగానికి కారణము శరీరానికి జీవాత్మతో ఏదైతే సంయోగం ఏర్పడిందో ఆ సంయోగానికి కారణం అవిద్య అని చెప్పుకున్నాము। తస్య హేతుర్ అవిద్య। తో ఈ అవిద్య ఎలా తొలగించుకోవాలంటే, అవిద్య తొలగిపోయినప్పుడు సంయోగం ఎలా తొలగించుకోవాలంటే దానికి సమానం చెప్పారు। తద్ అభావాత్, ఈ అవిద్యకి అభావం అయినప్పుడు, అవిద్యను తొలగించుకున్నప్పుడు తద్ అభావాత్ సంయోగ అభావ, ఈ సంయోగము జీవాత్మ శరీరం యొక్క సంయోగం ఏదైతే ఉందో అది ఎలా తొలగిపోతుందంటే తద్ అభావాత్, అంటే ఈ అవిద్య అభావం కావడం వలన, అవిద్యను తొలగించుకోవడం వలన సంయోగో అభావ, అది సంయోగం అభావం అవుతుంది। శరీరానికి ఈ జీవాత్మకి సంబంధం తొలగిపోతుంది, దాన్నే హానం అని చెప్పాను, దాన్నే మోక్షం। ఎప్పుడైతే ఈ సంయోగం తొలగిపోయిందో, శరీరంతో జీవాత్మక సంబంధం తొలగిపోయిందో దాన్ని హానం అంటాము। అదే తదృశేహి కైవల్యం, అదే దృశి జీవాత్మ యొక్క కైవల్య స్థితి అని చెప్పుకున్నాము। సరే, మళ్ళీ దాన్ని హానం మోక్షం అని చెప్పాం, అదే కైవల్య యొక్క స్థితి అని చెప్పాం। మరి ఈ కైవల్యం, ఈ మోక్షానికి ఉపాయం ఏంటి అన్నప్పుడు ఆ మోక్షానికి ఉపాయం ఏం చెప్పారంటే వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ। అవిప్లవాత్మకమైనటువంటి ఖండితం కానటువంటి విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైన వివేఖ్యాతి ఏదైతే ఉందో, ఉత్కృష్ట విజ్ఞానం ఏదైతే ఖ్యాతి ఏదైతే ఉందో అది మోక్షానికి ఉపాయ, హానోపాయ, అదే మోక్షానికి ఉపాయము అని చెప్పుకున్నాం। కాబట్టి ఈ వివేక వైరాగ్యమే, వివేక ఖ్యాతి ఏదైతే ఉందో అదే మోక్షానికి ఉపాయం చెప్పుకున్నాం। సరే, ఈ వివేఖ్యాతి అవిప్లవాత్మకమైనటువంటి ఖండితం కానటువంటి వివేఖ్యాతి ఏదైతే ఉందో, విశిష్ట ఖ్యాతి ఏదైతే ఉందో అది మోక్షానికి ఉపాయం చెప్పుకున్నాం। కానీ ఈ వివేఖ్యాతి కలిగినప్పుడు ఆ యోగికి, ఆ సాధకుడు ఎటువంటి ప్రజ్ఞానం ఉత్పన్నమవుతుంది, ఎటువంటి బుద్ధి ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం। ఇటువంటి వివేఖ్యాతి వలన మోక్షానికి, వివేఖ్యాతి ఏర్పడింది అనుకుంటే మోక్షానికి ఇదే ఉపాయం, వివేఖ్యాతిని ముఖ్య కారణం చెప్పాం। మోక్షానికి ఉపాయం ఏంటంటే వివేఖ్యాతి, ఎటువంటి ఖ్యాతి, ఎప్పుడు ఖండితం కానటువంటి ఖ్యాతి అంటే విశిష్టమైన పరిజ్ఞానం, విశిష్టమైన బుద్ధి ఏర్పడడం। అలా వివేఖ్యాతి కలిగినటువంటి వ్యక్తికి బుద్ధి ఎలా ఉంటుంది, ఆ యోగాభ్యాసకి బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఆ విషయంలో 27వ సూత్రంలో చెప్తున్నారు, చూసుకోండి। 27వ సూత్రం ఏంటి, తస్య సప్తధ ప్రాంత భూమి ప్రజ్ఞ, తస్య యోగిన, అంటే యోగ సాధకుడు ఎవరైతే ఉన్నారో అతనికి సప్తధ ప్రాంత భూమి ప్రజ్ఞ, అంటే 7 రకాలైనటువంటి ప్రజ్ఞానం ఉత్పన్నమవుతుందంట, బుద్ధి ఏర్పడుతుంది। ఎవరికి, ఆ యోగికి, అంటే ఎవరైతే యోగాభ్యాసం చేస్తున్నారో వారికి ఈ 7 రకాలైనటువంటి ప్రజ్ఞానం ఏర్పడుతుంది। అంటే ఈ వివేక ఖ్యాతి కలిగినటువంటి యోగికి 7 రకాల బుద్ధి నిశ్చయం అవుతుంది। ఎటువంటి బుద్ధి నిశ్చయం అవుతుంది అది చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసుకోండి। చూడండి, తస్య సప్తధ ప్రాంత భూమి ప్రజ్ఞ అంటే ప్రకృష్ట జ్ఞానం, అంటే తస్య ఆ వివేక ఖ్యాతి యోగాభ్యాసి వ్యక్తికో, యోగాభ్యాసం ప్రాప్తమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వివేక ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఆత్మ అవదు శరీరం యొక్క బుద్ధి యొక్క తత్వం రెండు వేరువేరుగా తెలుసుకున్నాడు, వాటి యొక్క స్వరూపం యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఆ ఒక విశిష్టమైనటువంటి బుద్ధి ప్రజ్ఞానం ఏర్పడుతుంది। అది ఏంటి, అది 7 రకాలుగా ఉంటుందంట। అందుకే ఆ యోగికి 7 రకాలైనటువంటి
విశిష్టమైన ప్రజ్ఞానం ఏర్పడుతుంది. అది ప్రాంత భూమి. అంటే దానికి ఈ ప్రజ్ఞకి 7 రకాల ప్రాంత భూమి ఉంటుందంట. అంటే ఆధారంగా ఉంటుందన్నమాట. ఈ 7 రకాల నిశ్చితమైనటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. ఏంటది నిశ్చితమైన జ్ఞానం అనేది చూద్దాం ఇప్పుడు. సో తస్య సప్తద వివేకఖ్యాతికైనటువంటి యోగికి 7 రకమైనటువంటి ప్రాంత భూమి, అంటే ప్రకృష్ట రూపంలో, అంటే ఉత్కృష్టమైనటువంటి రూపం, అంటే అంతిమ అవస్థ, అంటే ఇంకా బుద్ధికి వికాసం కావాలన్న స్థితి ఏం లేదు. అంటే ప్రకృష్ట అవస్థ, ఉత్తమ పరిపక్వ అవస్థకు వచ్చిందన్నమాట. ఆ భూమి ఎలా ఉంది, ఆ యోగాభ్యాసం ఎలా ఉంది, వివేక్ఖ్యాతి ఎలా ఉందంటే ప్రాంత భూమి. అంటే పూర్తిగా ఏ ప్రాంతంలోకి వెళ్ళాలనో, అంటే పూర్తిగా అంతిమ స్థితికి, అంతిమ చరమ స్థితికి, అంటే ఎంతైతే వివేకాన్ని పెంచుకోగలుగుతాడో, ఎంతైతే అవసరమో వివేక్ఖ్యాతి మోక్షానికి కావాల్సిన ఉపాయం ఎంతైతే ఉందో అంతవరకు పూర్తి వివృద్ధి చెంది ఉంటుంది, వికాసం అయి ఉంటుందంట, అంతవరకు అంట. అందుకే ప్రాంత భూమి ప్రజ్ఞ, అటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుంది. ప్రకృష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం, అంటే ఉంచే స్థితిలో ఉన్నటువంటి జ్ఞానము బుద్ధి ఏర్పడుతుంది, ప్రజ్ఞ ప్రకృష్టమైన జ్ఞానం ఏర్పడుతుంది అని చెప్పాం ఆ యోగికి. తస్య సప్తద ప్రాంత భూమి ప్రజ్ఞ, ఆ ప్రకృష్టమైన జ్ఞానం ఏర్పడుతుంది, బుద్ధి ఏర్పడుతుంది. అది ఏంటి 7 రకాల ప్రజ్ఞానము, 7 రకాల బుద్ధి ఆ నిశ్చయం అవుతుంది అంటే ఆ యోగికి, వివేక ఖ్యాతి కలిగినటువంటి యోగికి ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నా వ్యాస భాషను చూడండి. తస్య ఇది, ఇక్కడ సూత్రంలో తస్య శబ్దం వచ్చింది కదా, ఆ శబ్దాన్ని చెప్తున్నా ఇక్కడ విశ్లేషిస్తున్న మహర్షి వ్యాస. ఇక్కడ తస్య ఇది ప్రత్యుదిత ఖ్యాతే ప్రత్యామ్నాయ, ప్రత్యుదిత ఖ్యాతే ప్రత్యామ్నాయ. ప్రత్యుదిత అంటే వివేక ఖ్యాతి ఉదితమైంది, అంటే ప్రాప్తమైంది ఎవరికైతే, అంటే యోగ సాధకుడికైతే, యోగాభ్యాసకైతే అతని ప్రత్యుదిత ఖ్యాతే ప్రత్యామ్నాయ అని చెప్పి, అతని ప్రత్యామ్నాయ అయితే విశిష్ట జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఆ శబ్దంతో తస్య శబ్దం ఉల్లేఖించదు అన్నమాట. ఇక్కడ ప్రత్యుదిత ఖ్యాతే ప్రత్యామ్నాయ అంటే వివేక ఖ్యాతి కలిగినటువంటి, వివేక వైరాగ్యం కలిగినటువంటి ఆ యోగికి సంకేతిస్తున్నారు ఇక్కడ. అదే ప్రత్యుదిత అంటే ఉదితమైంది ఖ్యాతి, వివేక ఖ్యాతి అంటే విశిష్టమైన ఖ్యాతి, ప్రజ్ఞానము, అటువంటి వ్యక్తిని ఇక్కడ ప్రత్యుదిత ఖ్యాతి ప్రత్యామ్నాయ అనేది ఈ తస్య శబ్దంతో ఉల్లేఖించారు. అంటే తస్య శబ్దంతో ఆ వివేక ఖ్యాతి కలిగినటువంటి, వివేక వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తిని లక్ష్యం పెట్టుకొని ఇక్కడ చెప్పారనమాట. మరి సప్తద అంటే ఏంటి? సూత్రం సప్తద శబ్దం వచ్చింది కదా. సప్తద అంటే సప్తద ఇది అశుద్ధి ఆవరణ మలాపగమాత్ చిత్తస్య ప్రత్యయాంతర అనుత్పాదే సతి సప్త ప్రకారైవ ప్రజ్ఞ వివేకినః భవతి. సూత్రం సప్తద తస్య అంటే వివేక వైరాగ్యం కలిగిన వ్యక్తిని తస్య శబ్దంతో సంకేతించాం. మరి సప్తద అంటే ఏమిటంటే, సప్తద అంటే అశుద్ధి ఆవరణ మలాపగమాత్. అశుద్ధి అంటే ఏదైతే అశుద్ధి ఉందో, మాలిన్యం ఉందో, అవివేకం ఉందో, ఇంకా ఈ అవిద్య అస్మిత రాగ ద్వేషాలు ఏవైతున్నా అశుద్ధి అంట. అశుద్ధి ఆవరణ మలాపగమాత్, ఈ అశుద్ధి తొలగిపోవడం వల్ల, ఈ అశుద్ధి మలం ఏదైతే ఉందో, దోషాలు ఏవైతున్నాయి, మలాపగమాత్ చిత్తస్య, ఈ అశుద్ధి తొలగిపోవడం వల్ల ఏమవుతుంది? చిత్తస్య ప్రత్యయ అంతర అనుత్పాదే సతి. ప్రత్యయాంతర అంటే ప్రత్యయాంతరం అంటే వేరే ప్రత్యయం, అంటే వేరే విషయ జ్ఞానం. ప్రత్యయాంతర అనుత్పాదే సతి అంటే వేరే జ్ఞానం యొక్క ఉత్పత్తి లేకపోవడం వలన. అంటే ఇప్పుడు వివేక్ఖ్యాతి కలిగినప్పుడు విద్య యొక్క జ్ఞానం కనిపిస్తుంది, అవిద్య యొక్క జ్ఞానం కనిపించదు, అంటే వేద జ్ఞానం కనిపించదు అనమాట. అందుకే ప్రత్యయాంతర అనుత్పాదే సతి, ప్రత్యాంతర వేరే జ్ఞానం అనుత్పాదే సతి ఉత్పత్తి కాలేదు కాబట్టి సప్త ప్రకారైవ 7 రకాలమైనటువంటి ప్రజ్ఞ, ప్రకృష్టమైన జ్ఞానము వివేకినః భవతి, వివేకి యోగి అంటే యోగ సాధకుడికి కలుగుతుంది అంట. సో ఈ సప్తద అంటే ఎందుకు ఇచ్చా అంటే, ఆ వివేక్ఖ్యాతి కలిగిన యోగికి ఈ అశుద్ధి ఆవరణను తొలగించుకోవడం వలన, నాశనం చేయడం వలన, అంటే ఒకటే విషయం ఉంది, విద్య యొక్క విషయమే లక్ష్యంగా ఉంది. దాంట్లో ఒక జ్ఞానాన్ని విద్యార్థిని సంపాదించడం వలన అవిద్య యొక్క స్వరూపం, వేరే జ్ఞానం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉత్పత్తి కావడం లేదు. అంటే ఒకటే విషయం లీనం ఏమిటో, వేరే జ్ఞానికి ఉత్పత్తికి స్థానం లేదు అంటే ఒకే జ్ఞాన ప్రవాహంలో ముందుకు వెళ్తూ ఉన్నానమాట. అందుకే అతనికి ఎటువంటి జ్ఞానం ఏర్పడుతుంది? సప్త ప్రకారం 7 రకాలైన ప్రజ్ఞానము, ప్రకృష్టమైన జ్ఞానము ఆ వివేకినః భవతి, వివేకి ఖ్యాతి కలిగినటువంటి యోగాభ్యాసకి కలుగుతుంది అంట 7 రకాల జ్ఞానం. అది ఏంటి 7 రకాల జ్ఞానం అనేది ఒక్కొక్కటి మనం చూద్దాం. సో ఒకటి, ఏ జ్ఞానం కలుగుతుంటే నిశ్చయం అవుతుందంటే ఆ యోగికి ఎప్పుడు వివేక ఖ్యాతి కలిగిన యోగికి 7 రకాల ప్రకృష్టమైన జ్ఞానం, బుద్ధి ఏర్పడుతుందని చెప్పాం. ఆ బుద్ధి ఏంటి? ఒకటి ఏం నిశ్చయం అవుతుందంటే, మొట్టమొదటి చూడండి, పరిజ్ఞాతం హేయం నా అస్య పునర్పరిజ్ఞేయం అస్తి. పరిజ్ఞాతం అంటే ప్రకృష్టంగా జాతం అయిపోయింది, తెలుసుకున్నాను.
ఏది దుఃఖం. దుఃఖం అంటే అది పరిజ్ఞాతం. దుఃఖం అంటే ఏమిటి? దుఃఖం గురించి తెలుసుకున్నాను మొత్తం. అవిద్య అంటే ఏమిటి? అస్మిత అంటే రాగం అంటే ద్వేషం, అభినవేషం. వీటి అవిద్య విషయంలో ఇంకా అశుద్ధి ఏదైతే ఉందో వాటి గురించి పరిజ్ఞాతం. హేయం పరిజ్ఞాతం. హేయం అంటే దుఃఖం అవుతుంది, అది ప్రకృతి రూపంగా తెలుసుకున్నాను, జాతం చేసుకున్నాను. నా అస్య పునః పరిజ్ఞేయం అస్తి. ఆ అవిద్య ఏదైతే ఉందో, అజ్ఞానం ఏదైతే ఉందో అది తెలుసుకోవాల్సిన ఏ అవసరం అంటే ఎంతైతే అవిద్య విషయం తెలుసుకుని యథార్థంగా తెలుసుకున్నా, ఇది అవిద్య అని చెప్పి, ఇది విద్య అని చెప్పి యథార్థంగా తెలుసుకున్నా అంటే అవిద్య విషయంలో పూర్తి తెలుసుకుని ఇది అవిద్య అని చెప్పి అంటే అందుకే నా అస్య పునః పరిజ్ఞేయం వస్తే ఈ అవిద్య తెలుసుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఈ అవిద్య అంటే పూర్తి యథార్థం అయిపోయింది అన్నమాట. అందుకే నా అస్య పునః పరిజ్ఞేయం వస్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏదైతే అవసరమో తెలుసుకున్నాను, పూర్తిగా తెలుసుకున్నాను. దుఃఖం అంటే ఏంటో పూర్తి యథార్థంగా అర్థమైంది అన్నమాట. కాబట్టి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆ రకంగా అనుభూతిని పొందుతానమాట. అంటే తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏం లేదు. ఈ అవిద్య అంటే తొలగించుకోవాలి, అది స్పష్టమైన నిశ్చయం అయిపోయింది అనమాట. ఈ అవిద్య అది ముక్తిలో బాధకం. ఈ అవిద్య అస్మిత రాగ ద్వేష అభివేశాలను యథార్థంగా తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిన పరిజ్ఞానం లేదనమాట. అందుకే నా అస్య పునః పరిజ్ఞేయం వస్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇది ఒకటి నిశ్చయం అవుతుంది అనమాట. మొట్టమొదటి వివేక్యాతి కలిగినప్పుడు దుఃఖం యొక్క స్వరూపం అర్థం చేసుకున్నప్పుడు దాన్ని ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని వదిలేస్తాడనమాట. దుఃఖం తెలిసినప్పుడు దుఃఖాన్ని ఖచ్చితంగా వదిలేస్తాడు. మనం సాంసారిక వ్యక్తులు ఏమవుతున్నాం, దుఃఖం అని తెలిసినా దాన్ని వదులుకోము. దుఃఖం అని తెలిసి ప్రతి ఒక్కరికి చాలా విషయాల్లో ప్రతి ఒక్కరికి తప్పు ఇది ఒప్పు అని తెలుసు అండి. కానీ తప్పు అని ఏదైతే తెలుసో అని వదులుకుంటున్నామా? వదులుకోలేము. ఎందుకు? అది యథార్థంగా తెలియదన్నమాట. కానీ ఇక్కడ యోగికి ఏం ఇష్టమైంది, వివేక్యాతి కలిగినటువంటి ఇది తప్పని తెలిసిందా, ఇది అవిద్య అని తెలిసింది, అధర్మం అని తెలిసింది, వెంటనే వదిలేస్తాడు. ఇంకా దాంట్లో మళ్ళా లేశ మాత్రం కూడా మళ్ళీ తిరిగి చూడనమాట. ఎన్నికి తిరిగి చూడు, దాన్ని తీసుకోవాలనుకోడు, కావాలనుకోడు, అట్లా పూర్తిగా వదిలేస్తాడు. అవిద్య విషయం ఏదైతే జాతమైందో అది పూర్తి తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని వదిలేయాల్సిందే, పూర్తిగా వదిలేస్తాడు అనమాట. అందుకే ఇది ఒక నిశ్చయం అయిపోయింది. వివేక్యాతి కలిగిన వ్యక్తికి బుద్ధి ఈ రకంగా నిశ్చయం అయిపోయింది అనమాట. మళ్ళీ తిరిగి ఎన్నిక చూడమాట, ఆలంబన వచ్చినా కూడా మనం తిరిగి చూడు, వదిలేయాలంటే వదిలేయాలి అంతే, పూర్తి నిశ్చయం అయిపోతుంది అనమాట. అందుకే హేయం పరిజ్ఞాతం. హేయం దుఃఖం అవుతుంది, అది పరిజ్ఞాతం పూర్తిగా అవగతం అయిపోయింది. నా అస్య పునః పరిజ్ఞేయం అస్తి, మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి నిశ్చయం అయిపోయింది. రెండవది ఏంటి? క్షీణాహ హేయ హేతవః నా పునర్ ఏతేషాం క్షేతవ్యం అస్తి. ఏవైతే ఇప్పుడు దుఃఖం తెలుసుకున్నాం, దుఃఖం తెలిసిన తర్వాత దుఃఖానికి కారణం దుఃఖం ఏదో కారణం ఉంటుంది, అవిద్య అస్మిత రాగ ద్వేష అభివేశాలు వీటికి కారణం అంట. దుఃఖానికి కారణం హేయ హేతవః క్షీణాహ. ఈ దుఃఖానికి సంబంధించిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవిద్య అస్మిత రాగ ద్వేషాలు, వాటి క్షీణం చేసేసాను, నష్టం చేసేసాను, దగ్ధభయం చేసేసాను. నా పునర్ ఏతేషాం క్షేతవ్యం అస్తి. ఇంకా వీళ్ళు మళ్ళీ నష్టం చేయాల్సిన అవసరం లేదు. ఎంతవరకు నష్టం చేయగలుగుతానో అంతవరకు నష్టం చేసేసాను, దగ్ధభయం చేసేసాను. ఆలంబన వచ్చినా మళ్ళా అది ప్రసవం కాదు, ఉత్పత్తి కాదు. ఏదైనా ఒక ఆలంబన తీసుకొచ్చి పెట్టండి, ఆలంబన వచ్చినా కూడా దాని పట్ల ఆకర్షణ నాకు ఉండదు. అది ఏమాట ఇటువంటి ఇది నిశ్చయం అయిపోతుంది. యోగికి ఏవైతే క్లేశాలు క్షీణం చేసాం, ఏదైతే వద్దనుకున్నామో అవి దుఃఖానికి కారణం అంట. హేయ హేతవ అంటే హేయం అంటే దుఃఖం, హేతవ అంటే కారణం. ఆ దుఃఖానికి కారణం అంటే ఏవైతే ఉన్నాయో అవి క్షీణం చేసేసాను. అందుకే నా పునః మళ్ళీ ఏతేషాం క్షేతవ్యం వస్తుంది. దాన్ని మళ్ళీ ఛేదించడానికి, నష్టం చేయడానికి అవసరం లేదు. అంటే అంత నష్టం చేసేసాను, అంటే దగ్ధబీజభావం చేసేసాను, అంటే తన ప్రకృతిలో విలీనం చేసేసాను అనమాట. చిత్తాన్ని ప్రకృతిలో విలీనం చేశాను. అవిద్య అస్మిత రాగ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షీణం చేశాను, నష్టం చేశాను. వాటిగా నష్టం చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆ రకంగా రెండో నిశ్చయం అయిపోయింది. ఎవరికి? వివేక ఖ్యాతి కలిగిన వ్యక్తికి ఇది నిశ్చయం అయిపోయింది. దుఃఖం యొక్క స్వరూపం తెలుసుకున్నాడు, అందుకే వదిలేశాడు. మన దుఃఖానికి కారణం ఏంటి? ఆ క్లేశాలను కూడా తెలుసుకుని వాటిని క్షీణం చేశాడు అనమాట. దాన్ని మళ్ళీ క్షీణించాల్సిన అవసరం లేదు అనమాట. క్షేతవ్యం అస్తి, క్షీణించాల్సిన అవసరం లేదు. ఇది ఒక నిశ్చయం అయిపోయింది వివేక ఖ్యాతి కలిగినటువంటి యోగికి. ప్రజ్ఞ ఈ రకంగా ఉత్పన్నం అయిపోయింది అనమాట, స్థిరంగా ఉత్పన్నం ఏర్పడింది. తర్వాత మూడోది నిశ్చయం ఏంటంటే సాక్షాత్కృతం నిరోధ సమాధిన హానం సాక్షాత్కృతం. నిరోధ సమాధి ద్వారా హానం అంటే మోక్షం సాక్షాత్కృతం చేసుకున్నాడు. ఈ యోగాభ్యాసం చేస్తూ నిరోధ నిరోధం అంటే తెలుసు కదా, యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తంలో ఉండేటువంటి వృత్తిని పూర్తిగా నిరోధించినప్పుడు ఏమైపోయింది? నిరోధ సమాధిన అంటే నిరోధ సమాధి ద్వారా చిత్తంలో ఉండేటువంటి వృత్తిని పూర్తిగా నిరోధించినప్పుడు ఆ స్థితిలో ఏదైతే అనుభవం కలుగుతుంది, ఆ సమాధి ద్వారా హానం సాక్షాత్కృతం. హానం అంటే మోక్షాన్ని సాక్షాత్కారం చేసుకున్నాడు అనమాట. నిరుద్ధ అవస్థలో చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను పూర్తిగా తొలగించినప్పుడు ఏమవుతుందండి? అలా నిరోధ సమాధి అవస్థలో
ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. ఈశ్వర సాక్షాత్కారం మోక్షం కూడా సాక్షాత్కారం అవుతుంది. ఓ మోక్షం ఇలాగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, శరీర రహితంగా ఉంటాం, నిత్య ఆనందంలో ఉంటాం, నిత్య ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఇది ఆ జీవాత్మ యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది, పరమాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, అది మొత్తం నిరోధ సమాధిలో పూర్తిగా సాక్షాత్కారం చేసుకుంటాడు. ఆత్మ పరమాత్మ యొక్క సాక్షాత్కారం చేసుకుంటాడు, మొత్తం బ్రహ్మాండం యొక్క సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు ఇది ఏది త్యాజ్యమో ఏది గ్రహణీయమో అది తెలిసిపోతుంది. అందుకే నిరోధ సమాధి ద్వారా చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను పూర్తిగా నిరోధించినప్పుడు హానం సాక్షాత్కృతం. హానం అంటే మోక్షాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడు. అంటే మోక్షం అంటే శరీరరహితమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది అనుభూతం అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ సమాధి అవస్థలో ముక్త పురుషులు ఏదైతే ఎలా ఉన్నదో వాళ్ళన్నిటి కూడా వాళ్ళ జ్ఞానోదయం అవుతుంది. ముక్త పురుషులు ఏ విధంగా ఉన్నదో, ముక్తిని పొందినటువంటి పురుషులు మహాపురుషులు దేవతలతో ఏ రకంగా ఉన్నదో అవన్నీ వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఆ సమాధి స్థితిలో. కాబట్టి నేను కూడా అలాంటి స్థితిని పొందగలిగాను అని సాక్షాత్కారం అవుతుంది అతనికి. ఇది ఒక నిశ్చయం అయిపోయింది. చూడండి, వివేక్యాతి కలిగిన వ్యక్తికి అని ఈ రకంగా నిశ్చయించుకుంటానమాట. అది నిశ్చయించుకోవడం అంటే యథార్థంగా నిశ్చయించుకోవడం, ఏదో ఊహించుకోవడం లేదు, యథార్థంగా అనుభూతిని పొందడం, ఆచరణలో తీసుకొచ్చి చూశాడు అన్నమాట. అది ఏదో ఊహించుకోవడం లేదు, ఇక్కడ యథార్థంగా కలిగినటువంటి అనుభూతిని చెప్తున్నాను ఇక్కడ. అంటే ఈ రకంగా అనుభూతి యథార్థంగా తెలుస్తుంది. కాబట్టి ఒకటేమో చూడవలసిన విషయాలు, దుఃఖానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని వాటిని వదిలేశాడు. ఇంకా ఆ దుఃఖానికి కారణమైనటువంటి క్లేశాలు ఏవైతే వాటిని క్షీణం చేశాడు, క్షీణించాల్సిన అవసరం లేదు. మూడోది ఏం చెప్పాడు, నిరోధ సమాధి ద్వారా, అసంప్రజాత సమాధి ద్వారా హానం సాక్షాత్కృతం, మోక్షాన్ని సాక్షాత్కారం చేసుకున్నాడు. అంటే ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్నాడు. ఇది నిశ్చయం అయిపోయింది. నెక్స్ట్ నాలుగోది ఏమైపోయింది, నాలుగో ప్రజ్ఞ ఏర్పడింది, బుద్ధి ఏర్పడింది అంటే భావితో వివేక ఖ్యాతి రూపో హానోపాయ. సరే, హానం ఏది చూసావు, నిరోధ సమాధి ద్వారా మోక్షం సాక్షాత్కారం చేసుకున్నాం. కానీ ఈ మోక్షాన్ని పూర్తిగా పొందాలి అంటే దానికి ఉపాయం ఏంటి, మోక్ష ఉపాయం ఏంటి మనం చెప్పుకున్నాం నిన్న. ఇది మోక్ష ఉపాయం చెప్పుకుంటున్నాం ఇక్కడ. వివేక ఖ్యాతి చెప్పి మోక్ష ఉపాయం చెప్పినాం, అదే విషయం చెప్తున్నాడు. భావితో వివేక ఖ్యాతి రూపో హానోపాయ. అంటే వివేక ఖ్యాతి రూపు హానిక ఉపాయం ఏంటి, వివేక ఖ్యాతి రూపు భావిత. అంటే మోక్షానికి ఉపాయం ఏంటి, వివేక ఖ్యాతి రూప. అంటే వివేక ఖ్యాతి విశిష్టమైన ఖ్యాతి, అంటే జీవాత్మ పురుషునికి అన్యతా ఖ్యాతి. జీవాత్మ అది పురుషు అంటే ఈ ప్రకృతి అంటే శరీరం యొక్క అన్యతా ఖ్యాతి, అంటే వేరుగా పృథక్. ఈ శరీరం వేరు, ఈ జీవాత్మ వేరు అనేది అన్యతా ఖ్యాతి ఎప్పుడైతే కలుగుతుందో ఆ వివేక ఖ్యాతి కలిగినప్పుడు వ్యక్తికి ఈ మోక్షము లభిస్తుంది. అంటే మోక్షం అంటే ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది, పరమాత్మ జీవాత్మ సాక్షాత్కారం అవుతుంది. అదే మోక్షం అన్నమాట. మోక్షం అంటే ముక్తి, అంటే సాంసారిక బంధన పట్ల సాంసారిక దుఃఖాలు ఏవైతున్నాయో వాటి పట్ల విముక్తి కలగడం అంట. దుఃఖాన్ని తొలగించడం ముక్తి కలుగుతుందన్నమాట, పూర్తిగా నష్టం చేయడం అంట. అదే హానోపాయ, ముక్తికి ఉపాయం. ముక్తికి ఉపాయం చెప్పాము, వివేక ఖ్యాతి రూపో భావిత. వివేక ఖ్యాతి రూపు విషయాన్ని నేను భావిత, దాన్ని సంపాదించుకున్నాను, అంటే వివేక ఖ్యాతిని పొందాను అని ఈ 4 పాయింట్లు చెప్పామట. ఏం చెప్పారు, వివేక హానోపాయ, ముక్తికి ఉపాయం ఏంటి, వివేక ఖ్యాతి రూపో భావిత. వివేక ఖ్యాతిని అది అనుభూతిని పొందాడు, అంటే సిద్ధం చేసుకున్నామంట. మోక్ష ప్రాప్తికి సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సిద్ధం చేసుకున్నామంట. అంటే ఈ మోక్షం పొందడానికి ఇంకా సాధనాలు అనుష్ఠానం చేయడానికి ఇంకే అవసరం లేవట. ఎన్నైతే సాధనాలు అనుష్ఠించాలో అన్ని రకాలుగా అనుష్ఠానం చేసేసి, యోగానుష్ఠానం చేసేసి వాటిని సిద్ధం చేసుకున్నామట. మోక్షానికి ఉపాయము వివేక ఖ్యాతిని ప్రాప్తం అయిపోయింది. అంటే ఆ వివేక ఖ్యాతి కలిగిన తర్వాత ఇంకా ఏది శేషం మిగిలిలేదంట, ఏది మళ్ళీ చేయాల్సిన కర్మ మిగిలిలేదంట. అంటే ముక్తి కలిగిందన్నమాట. ఆ ఉపాయం ద్వారా వివేక ఖ్యాతి ద్వారా ఆ ముక్తిని పొందగలిగాడు. కాబట్టి ఈ 4 రకాలమైన ప్రజ్ఞానము, ప్రకృష్టమైన బుద్ధి ఆ వ్యక్తికి, యోగాభ్యాసికి ఇది స్థిరంగా అనుభూతి కలుగుతుంది. ఈ 4 అనుభూతులు కలుగుతాయి. ఓకేనా? ఒకటేమో దుఃఖం తెలుసుకొని వాటిని పూర్తిగా వదిలేశాడు. ఇంకా దుఃఖానికి కారణమైనటువంటి క్లేశాలు ఏవైతే ఉన్నా వాటిని క్షీణం చేశాడు, క్షీణం చేయాల్సిన అవసరం లేదు. అలాగే నిరోధ సమాధి ద్వారా మోక్షాన్ని సాక్షాత్కారం చేసుకునే మోక్షం అంటే ఇక్కడ ఈశ్వరుని సాక్షాత్కారం, జీవాత్మ యొక్క సాక్షాత్కారం. అదే జీవాత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం అయినప్పుడు, ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం తెలిసినప్పుడు ఆ మోక్షం కలుగుతుంది. అంటే దుఃఖం యొక్క స్వరూపం పూర్తిగా తెలుసుకున్నప్పుడు ముక్తి కలుగుతున్నాడు, వీటి పట్ల విరక్తి కలుగుతున్నమాట. అది యథార్థంగా సాక్షాత్కారం చేసుకున్నాడు. మళ్ళీ అది యథార్థంగా ఉండాలంటే ఏం చేయాలి, దానికి ఉపాయం ఏంటి అన్నప్పుడు
భావిత అది సిద్ధం అయిపోయింది. ఏది వివేక ఖ్యాతి రూప, వివేక ఖ్యాతి రూప స్వరూపం అంతా అది ఉత్పన్నం చేయండి, సిద్ధం అయిపోయింది. ఏది హానోపాయ అంటే ముక్తిక ఉపాయము వివేక ఖ్యాతి రూపం ఏదైతే ఉందో అది ఉపాయాన్ని నేను వివేక ఖ్యాతిని పొందగలిగాను, అది భావిత సిద్ధం చేసుకున్నాను అని యథార్థంగా తెలిసినాడు. ఈ 4 రకాల పరిజ్ఞానం ప్రతిష్ట జ్ఞానం ఉత్పన్నమైంది. తర్వాత ఏమంటున్నాడు, ఏషా చతుష్టయి కార్య విముక్తి ప్రజ్ఞాయా. ఇది ఈ 4 రకాల ఏషా చతుష్టయి కార్య విముక్తి ప్రజ్ఞాయ, ఈ ప్రజ్ఞాకి ప్రతిష్టమైన జ్ఞానికి కార్య విముక్తి అంటే ఇప్పుడు యథార్థంగా కార్య విముక్తం అయిపోయింది అనమాట. ఇంకా తెలుసుకోవాల్సిన విషయం లేదు, అంటే ముక్తిని పొందేశాడు అనమాట. ముక్తిని పొందేశాడు అంటే ముక్తి కలిగిందన్నమాట. ఏదైతే పొందాలనుకున్నాడో పురుషుని యొక్క ప్రయోజనం సిద్ధించిందన్నమాట. అంటే ఎందుకంటే బుద్ధి యొక్క ప్రయోజనం ఏంటి, భోగము అపవర్గము అయ్యేంత వరకు అక్కడే ఉంటుందండి. ఈ బుద్ధి ఎంతవరకు ఉంటుంది, పురుషుడికి అంటే జీవాత్మకి భోగము అపవర్గము కలిగించేంత వరకు, దాన్ని ఉత్పన్నం చేసేంత వరకు అలాగే ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధి యొక్క కార్యం పూర్తి అయిపోయిందో అది వెంటనే తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, ఈ 4 రకాల ప్రజ్ఞానం ఏర్పడిన తర్వాత అది బుద్ధికి కార్యం పూర్తి అయిపోయింది అన్నమాట. బుద్ధి జీవాత్మకు ఏదైతే సిద్ధం చేసింది, భోగము అపవర్గాన్ని సిద్ధించింది అన్నమాట. సిద్ధించిగా తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది అన్నమాట. అందుకే కార్య విముక్తి అంటే ప్రజ్ఞాయ కార్య విముక్తి అంటే చిత్తంకి కార్య విముక్తి అయిపోయింది అన్నమాట. కానీ దానికి భోగం అపవర్గం శేషం మిగిలినమాట. ముక్తిలో ఎక్కడికి పంపించినా అక్కడ పంపించేసింది బుద్ధి. కేవలం ముక్తి పర్యంతం వరకే ఈ చిత్తం అనేది బుద్ధినే ఉంటుందన్నమాట. ఆ కార్యం పూర్తి అయిపోయిన తర్వాత అది మళ్ళా తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. అందుకే చతుష్టయి 4 రకాలు ఏషా చతుష్టయి 4 రకాలు చెప్పాను కదా, 4 రకాల యథార్థ జ్ఞానం యథార్థ అనుభూతి చెప్పాను కదా, అది కార్య విముక్తి ప్రజ్ఞాయ ప్రకృతి జ్ఞానికి కార్య విముక్తి. ఇక్కడికి వచ్చి ఆ చిత్తం యొక్క ధర్మం ఏదైతే ఉందో కార్యం అయితే పూర్తిగా విముక్తం అయిపోయింది. అందుకే విముక్తం అయిపోయింది. ఏ రకంగా విముక్తం అయిపోయింది అది మళ్ళీ చెప్తున్నాను. మొత్తం 7 రకాలు చెప్పాను కదా, అవి 2 చెప్తున్నాను మళ్ళీ. ఇంకా ఏ రకంగా చిత్త విముక్తి అస్తు త్రయి, కానీ చిత్త విముక్తి కూడా 3 రకాలుగా ఉంటుందంట. చిత్త విముక్తి అస్తు త్రయి 3 రకాలుగా ఉంది. ఏంటి అది, ఏం అంటే ఇప్పుడు విముక్తం అయిపోయింది, ప్రజ్ఞాయా కార్య విముక్తి అని చెప్పాం. ఏ రకంగా విముక్తి అయిపోయింది ఆ చిత్తానికి అంటే ఇక్కడ చెప్తున్నమాట. ఏ రకంగా విముక్తి అయిందంటే అది కూడా 3 రకాలు. చిత్త విముక్తి అస్తు త్రయి 3 రకాలుగా ఉంది. ఏంటది, 5వ చరితాధికార బుద్ధి అంటే అధికారము, అంటే చరితాధికార బుద్ధి అంటే బుద్ధి యొక్క అధికారం చరితార్థం అయిపోయింది. ఏ రకంగా చరితార్థం అయిపోయింది, పురుషుడికి భోగం అపవర్గం కలిగేసిందన్నమాట. అందుకే చరితార్థం అయిపోయినమాట. ఎందుకు బుద్ధి ఎంతవరకు ఉంటుంది, భోగం అపవర్గం కలిగించేంత వరకే ఉంటుందని చెప్పాను. ఆ పని పూర్తి అయిపోయింది అనుకోండి, అది అధికారం చరితార్థం అయిపోయిందండి. బుద్ధి యొక్క పని ఏదైతే ఉందో అది పూర్తిగా అయిపోయిందన్నమాట. అందుకే చరితాధికార బుద్ధి తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. అందుకే చరితాధికార బుద్ధి. అందుకే చిత్తానికి అధికారం ఏంటి, అది పురుషుడికి భోగం అపవర్గాన్ని సిద్ధింపజేసింది. నెక్స్ట్ 6వ ఏం చెప్పారు, 6వ అనుభూతి ఏం కలిగిందంటే గుణాః గిరిశిఖర కూటచ్యుత ఇవ గ్రావాణో నిరవస్థానాః స్వకారణే ప్రళయాభిముఖాః సహ తేన అస్తం గచ్చంతి. ఇప్పుడు గుణ అంటే సత్వగుణం రజోగుణం తమగుణం అంటే ఈ బుద్ధి అని ఎలా ఏర్పడిందండి, ఈ గుణాల వల్లనే పురుషుడికి భోగం అపవర్గం సిద్ధం చేయడం కోసం ఈ గుణాల పట్ల ఈ బుద్ధితత్వం ఏర్పడింది అన్నమాట. అది అధికారం పూర్తి అయిపోయిన తర్వాత పురుషుడికి భోగం అపవర్గం అందజేసిన తర్వాత అది విలీనం అయిపోతున్నాడు. ఏ రకంగా విలీనం అయిపోతుంది అది చెప్తున్నాడు 7వ పాయింట్లో. 6వ అనుభూతి ఏం కలిగింది అతనికి, అంటే సత్వగుణం రజోగుణం తమగుణాలు ఇవి గిరి శిఖర కూటచ్యుత ఇవ. గిరి శిఖరం అంటే ఒక పర్వత శిఖరం నుంచి ఒక పర్వత శిఖరం అంటే కొండ నుంచి ఒక రాయి అక్కడి నుంచి కింద పడినప్పుడు జారినప్పుడు ఏమవుతుంది, ఎక్కడ నిలబడమాట వచ్చి డైరెక్ట్ కిందకు వచ్చి పడుతుందన్నమాట. అక్కడ అదే ఒక దృష్టాంతం చెప్పినట్టే పర్వత శిఖర కూటచ్యుత ఇవ గ్రావాణ అంటే రాయి. అక్కడ పర్వత శిఖరం నుంచి కొండ శిఖరం నుంచి ఒక రాయి అక్కడ జారి పడింది అనుకోండి, అది ఎక్కడ మధ్యలో ఆగదనమాట, డైరెక్ట్ వచ్చి కిందకు వచ్చి పడుతుంది. ఆ విధంగా నిరవస్థాన ఎక్కడ నిలబడలేదన్నమాట, డైరెక్ట్ కిందకు వచ్చేసింది. ఆ విధంగా స్వకారణే ప్రళయాభిముఖాః సహ తేనాస్తం గచ్చంతి. ఆ రకంగా ఈ గుణాలు కూడా పురుషుని యొక్క ప్రయోజనం సిద్ధింపజేసిన తర్వాత భోగము అపవర్గం సిద్ధించి చేసిన తర్వాత అక్కడ నిలబడమాట, డైరెక్ట్ వచ్చేసి ప్రకృతిలో విలీనం అయిపోతామట, అక్కడ ఉండవు. ఈ బుద్ధి తత్వం అనేది శరీరం అనేది అక్కడ సంయోగం ఉండదన్నమాట. పురుషుడికి ప్రయోజనం బుద్ధి ఎంతవరకు ఉంటుంది, పురుషుడికి భోగం అపవర్గం చేసేంత వరకే.
అది సిద్ధింపజేసిన తర్వాత అక్కడ ఉండవు. ఏ విధంగా అయితే శిఖరం మీద అది రాయి కింద జారి పడినప్పుడు ఏ విధంగా అయితే మధ్యలో ఎక్కడ ఆగకుండా వచ్చి తన భూమి తల మీద వచ్చి కింద పడుతుందో ఆ రకంగా ఈ గుణాలు కూడా అక్కడ ఉండకుండా పురుషుడికి ప్రయోజనం సిద్ధింపజేసిన తర్వాత ఇవి వచ్చేసి తన ప్రకృతిలో విలీనం అయిపోతాయి. అందుకే స్వకారణే తన కారణంలో ప్రళయాభిముఖాహ సహా, ప్రళయం అంటే ప్రకృతిలో విలీనం అయిపోతాయి. తేన అస్తం గచ్చంతి, తేన సహా అస్తం గచ్చంతి, దానితో పాటు ఈ ప్రకృతితో పాటు ఈ బుద్ధితత్వం కూడా అస్తం అయిపోతుంది, విలీనం అయిపోతుంది అని చెప్పారు. ఇది 6వ అనుభూతి. ఈ రకంగా అస్తమైపోయి చెప్పి జీవన్ముక్త అవస్థలోనే, జీవన కాలంలోనే యోగికి ఇదంతా అనుభూతి కలుగుతుందన్నమాట. ఇది ఒక అనుభూతి కలుగుతుంది, 6వ అనుభూతి. ఇవి ఏ విధంగా అయితే కూటస్థం మీద, పర్వతం మీద ఉన్నట్టు రాయి ఏ విధంగా జారినప్పుడు కింద వచ్చి పడుతుందో ఆ రకంగా ఈ గుణాల యొక్క అధికారం పరిసమాప్తమైనప్పుడు, చరితాధికారం అయినప్పుడు, బుద్ధి యొక్క కార్యం అధికారం అయినప్పుడు అది ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ప్రళయాభిముఖాహ సహా తేన అస్తం గచ్చంతి, తేన సహా అస్తం గచ్చంతి, తన ప్రకృతిలో విలీనం అయిపోతాయి అని ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ 7వ అనుభూతి ఏం కలుగుతుంది అంటే అదే విషయం ముందు కొంచెం ఇంకా చెప్పాడు. నచ ఏషాం ప్రవిలీనానాం పునః అస్తి ఉత్పాదః, నచ ఏషాం ప్రవిలీనానాం, విలీనానాం అంటే విలీనం అయిపోయి ఏటివి ఇవైతే కారణం, బుద్ధితత్వం ఏదైతే ఉందో తన కారణంలో పురుషుడికి భోగం అపోగం సిద్ధింపజేసిన తర్వాత తన కారణం విలీనం అయిపోయింది కదా. ప్రవిలీనానాం అంటే బుద్ధి శరీరం మొత్తం అన్ని అహంకారం అన్ని ప్రకృతి విలీనం అయిపోతాయి. అవిద్యాది క్లేశాలు ఏవైతే ఉన్నాయి మొత్తం ఆ చిత్తంలో ఉండే సంస్కారాలు కూడా మొత్తం దగ్ధబీజం చేశాం కాబట్టి అవన్నీ కూడా ఈ చిత్తంతో పాటు ఈ బుద్ధితో పాటే ఈ ప్రకృతిలో విలీనం అయిపోతాయి. అందుకే ప్రవిలీనానాం పునః అస్థి ఉత్పాదః, అట్లా ప్రకృతిలో విలీనమైనటువంటి బుద్ధి క్లేశాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పునః అస్థి ఉత్పాదః, మళ్ళీ ఉత్పత్తి స్థితి లేదు, మళ్ళీ ఉత్పన్నం కావన్నమాట. నా పునరస్థి ఉత్పాదం, ఉత్పత్తి స్థితి లేదు, మళ్ళీ ఉత్పన్నం కావు. ఎందుకు? ప్రయోజన అభావాత్ ఇది, ప్రయోజనం లేదు కాబట్టి, ప్రయోజనము లేదు కాబట్టి మళ్ళీ ఉత్పత్తి కావు. ఎందుకు? పురుషుడికి ఒక ప్రయోజనం సిద్ధింపజేసామంట. బుద్ధి అనేది, ఈ చిత్తం అనేది, అహంకారం అనేది, శరీరం అనేది సహాయంతో పురుషుడికి భోగం అపోగాన్ని కలిగేసాయి కాబట్టి ప్రయోజనం లేదన్నమాట. అందుకే తన ప్రకృతిలో విలీనం అయిపోయాయి. ప్రవిలీనానాం పునః అస్థి ఉత్పాదః, మళ్ళీ ఉత్పత్తి స్థితి లేదు అంటే మళ్ళీ ఉత్పన్నం కావంటే శరీర ఉత్పత్తి కాదు అన్నమాట తాత్పర్యం. శరీరం వల్లే ఉత్పత్తి జరగదు అంటే జన్మ అంటూ మళ్ళీ జరగదు. అంటే జన్మరాహిత్యంగా, జన్మ లేకుండా తన ఆత్మస్వరూపంలో విలీనమై విచరిస్తూ ఉంటాయి. అప్పుడు సంకల్ప మాత్రంతో, ఇప్పుడు శరీరంతో మనం ఏ విధంగా అయితే దుఃఖాలను అనుభవిస్తున్నామో అక్కడ ముక్తిలో ఏమవుతుంది? సంకల్ప మాత్రంతో నువ్వైతే అనుకుంటున్నావు ఇప్పుడు. ఎందుకంటే అన్నిటికీ కారణం కర్త ధర్త జీవాత్మనే. ఇది ఈ శరీరం అనిపించడం లేదు, ఈ శరీరం ద్వారా జీవాత్మ సుఖానుభూతిని దుఃఖానుభూతిని పొందుతున్నమాట. అక్కడ ఈ దుఃఖాన్ని తొలగించుకొని, సంసార బంధం తొలగించుకొని పోయిన తర్వాత అక్కడ ముక్త అవస్థలో ఈ జీవాత్మ అనేది సంకల్ప మాత్రంతో, భూ సంకల్పం మనం చేస్తున్నాయి. ఈ శరీరావస్థ సంకల్పం మంది అండి, శరీరాన్ని కాదు, ఈ మనుషుది కాదు. ఈ మనసు శరీరం అంతా జడ వస్తువు కాబట్టి ఆలోచించలేదు, కోరుకోలేదు అనమాట. కోరుకునేది ఎవరు? మన మనసులో, మన శరీరంలో కూర్చునేటువంటి జీవాత్మ అన్ని కావాలనుకుంటున్నమాట. అదే ముక్త అవస్థలు అక్కడ సంకల్ప మాత్రంతో ఏది కావాలంటే అది అనుభవించేస్తుంది. పూర్తిగా విచరిస్తూ ఉంటుంది. బ్రహ్మాండ లోకాంతరాల్లో, ముల్లోకాల్లో విచరిస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ నిత్య ఆనందంలో ఉంటుంది. అక్కడ లేశ మాత్రం కూడా దుఃఖం ఉండదు అనమాట. కంటిన్యూగా ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ సంసారంలో క్షణిక సుఖం ఉందో అటువంటి సుఖం అనేది కంటిన్యూగా అక్కడ ఆనందాన్ని పొందుతూ ఉంటాయన్నమాట. అది ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు, 32,000 కోట్ల సంవత్సరాలు అంటే సృష్టి ప్రళయం అట్లా 32,000 కోట్ల సంవత్సరాల వరకు ముక్తాత్మ దీర్ఘకాలం వరకు అక్కడ ఆనందాన్ని, నిత్యానందాన్ని కంటిన్యూగా అదే ఆనందం వస్తూ ఉంటుందన్నమాట. మనం ఇక్కడైతే సంసారంలో ఏ క్షణం ఇలాగే ఉంటే బాగుండు, ఇలాగే ఆనందం ఉంటే బాగుండు అనుకుంటాం కదా, అటువంటి సుఖం ఏదైనా కానీ ఇంకా అంతకంటే ఉత్కృష్టమైన పరిజ్ఞానం, ఉత్కృష్టమైన జ్ఞానం, ఆనందము, నిత్యానందము కంటిన్యూగా ఉంటుంది, అక్కడ పూర్తిగా ఉంటుంది. దాన్ని ముక్తావస్థ అంటాం. దానికోసమే మనం ప్రయత్నం చేసేది కూడా. కాబట్టి అటువంటి ముక్తిని పొందాలంటే, శాశ్వతమైన నిత్యానందాన్ని పొందాలంటే, కంటిన్యూగా వచ్చే ఆనందాన్ని పొందాలంటే అది ముక్తావస్థలోనే సాధ్యం అవుతుంది. ఈ సంయోగం తొలగించుకున్నప్పుడే అలాంటి స్థితిని పొందగలుగుతాము, నిత్యానందాన్ని పొందగలుగుతాము, నిత్య ఆనందానుభూతిని పొందగలుగుతాము అని చెప్పి ఈ రకంగా నిశ్చయం అవుతుంది. ఎవరికి? ఆ వివేక ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తికి ఈ 7 రకాలైన బుద్ధి ఉత్పన్నం అవుతుంది. ఇది హానిక ఉపాయం. అందుకే మోక్షానికి ఉపాయం చెప్పాడు. మోక్షానికి ఉపాయం జ్ఞానం అని చెప్పాను, జ్ఞానాత్ముక్తి. అందుకే ఆ వివేక ఖ్యాతి కలిగినప్పుడే ఇవి మనకు ఈ మోక్ష స్థితి, ఈ అనుభూతి కలుగుతుంది, 7 రకాల అనుభూతి కలుగుతుంది. అందుకే
ప్రవిలీనానాం మళ్ళీ విలీనమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో మళ్ళీ నాస్తి ఉత్పాద మళ్ళీ ఉత్పత్తి స్థితి కాదు. ఎందుకు? ప్రయోజన అభావం, ప్రయోజనం లేదన్నమాట. పురుషుడికి ప్రయోజనం అయిపోయిందన్నమాట, ముక్తి కలిగింపజేసింది కాబట్టి మళ్ళీ ఏ ప్రయోజనం లేదు కాబట్టి తన ప్రకృతిలో విలీనమై ఉంటుంది. మళ్ళీ ఈ ప్రకృతి ఎవరైతే ఇంకా పురుషులు ఈ ముక్తిని పొందలేదో వారి కోసం ఇది ఉత్పన్నం అవుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఈ జీవాత్మకు అయితే సార్థక చేసిందన్నమాట. జీవాత్మకు బుద్ధితత్వం అనేది సంయోగం ద్వారా ఏర్పడింది. అది పురుషుల యొక్క ప్రయోజనం సిద్ధింపజేసిన తర్వాత అది ప్రకృతి విలీనం అయిపోతుంది. కానీ వేరే పురుషుల కోసం ఈ ప్రకృతి ఉంటుంది. అస్తు. అందుకే ప్రయోజన అభావాత్ మళ్ళీ ఉత్పన్నం కాదు. స్థితి ఏం కలుగుతుంది? ఏ తస్యాం అవస్థాయాం గుణ సంబంధాతీత స్వరూప మాత్ర జ్యోతిర్మల కేవలి పురుష ఇది. ఇటువంటి అంతిమ స్థితి ఇప్పుడు మళ్ళీ చిత్తం అనేది బుద్ధి అనేది తన ప్రకృతిని విలీనమైనప్పుడు ఎలాంటి స్థితి కలుగుతుంది? ఇటువంటి స్థితిలో ఏ తస్యాం అవస్థాయం, ఈ అవస్థలో గుణ సంబంధాతీత, గుణం అంటే సత్వగుణము రజోగుణము తమగుణ సంబంధంతో అతీతం అయిపోయాడంట. ఆ సంబంధం లేదు, ప్రకృతితో సంబంధం లేదు, శరీరంతో బుద్ధితోటి అహంకారంతో సంబంధం లేదు. గుణాతీత, గుణాలతో అతీతం అయిపోయాడు. గుణం అంటే ఇక్కడ సత్వగుణ రజోగుణ తమగుణాలతో అతీతం అయిపోయాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రకృతితో సంబంధం లేనప్పుడు, సంయోగం లేనప్పుడు ఏమవుతుంది? స్వరూప మాత్రంలో లీనమైపోతాడు. స్వరూప మాత్ర జ్యోతిర్మలః అంటే స్వరూప స్థితిలో, అంటే ఆనంద స్వరూపంలో ప్రకాశ జ్యోతిని ప్రకాశ అమలః అంటే నిర్మలంగా కేవలి పురుష ఇది అంటే తన స్వరూపంలో లీనమై ఆనంద స్వరూపం అనుభవిస్తూ నిర్మలంగా శుద్ధంగా ఆనంద అనుభూతిని పొందుతూ ఉంటాడు. అందుకే అటువంటి వ్యక్తిని కేవలి పురుష. అటువంటి కేవలి అంటే కేవలం ఆత్మస్వరూపం ఉంది, అందుకే కేవలి అంటాం అన్నమాట. కేవలి అంటే తన ఆత్మస్వరూపంలో విలీనం అయిపోతాడు. ఆత్మస్వరూపంలో లీనం కావడం వల్ల ఆత్మ ఆనందానుభూతిని పొందడం వలన కేవలి పురుష అని చెప్తామంట. అతనే తన స్వరూప మాత్రంలో నిర్మలంగా స్థితమైపోయి ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు కాబట్టి అది కేవలి పురుష ఇది అని అతనే కేవలి పురుష అని చెప్పి చెప్పుకుంటాము. ఈ రకంగా ఏ తస్యాం అవస్థాయం గుణ సంబంధాతీత, గుణాలతోటి ఆ సంబంధంతో అతీతం అయిపోయాడు కాబట్టి, దాని సంబంధం లేకుండా వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు స్వరూప మాత్రంలో ప్రతిష్ఠితం అవుతాడు. మొదట చెప్పుకున్నాం తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఈ చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తులను పూర్తిగా నాశనం చేసినప్పుడు, తొలగించినప్పుడు అంటే దగ్ధబీజం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ జీవాత్మ అనేది తదా ద్రష్టు స్వరూప అవస్థానం, జీవాత్మ యొక్క స్వరూప లీనమైపోతాడు. అంటే పరమాత్మ యొక్క స్వరూపం విలీనమైపోతాడు. అంటే తనకే తాను స్వరూపంలో అంతర్ధానం అయిపోతాడు. అందుకే కేవలి పురుష అని చెప్పుకుంటాము. కాబట్టి స్వరూప మాత్ర జ్యోతిర్మలః కేవలి పురుష ఇది. అటువంటి స్థితిని అనుభూతి కలుగుతుంది. ఎవరికి? ఈ వివేక ఖ్యాతి కలిగినటువంటి యోగాభ్యాసం ఏదైతే ఉన్నదో వాటికి 7 రకాలైనటువంటి ప్రజ్ఞానము, స్థిరమైన జ్ఞానం ఏర్పడుతుందన్నమాట. అది జీవన కాలంలోనే యోగాభ్యాస కాలం ఇవన్నీ అనుభూతి కలుగుతాయండి. ఇప్పుడు జీవనం ఎంతసేపు ఆయన జీవనముక్త అవస్థ అంటామట. జీవనముక్త అవస్థ అంటే ఇప్పుడు జీవనం అయిపోయిన వెంటనే ముక్తిలోకి వెళ్ళిపోతాడనమాట. కాబట్టి జీవనకాలం జీవన ముక్తావస్థ, జీవనం వెళ్ళిపోయిన తర్వాత శరీరంతో సంబంధం తెగిపోయిన తర్వాత ఆ ముక్త పురుష, కేవలి పురుష అంటాం. అప్పుడు ఆ పేరు అనేది, ఆ నామం అనేది అప్పుడు కూడా ఉంటుంది. అప్పుడు ముక్త పురుషుడు అంటామంట. శరీర సంబంధం లేనప్పుడు ముక్త పురుషుడు లేదా కేవలి పురుషుడు అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ స్థితి, ఈ అనుభూతి కలుగుతుంది. ఇది మోక్షానికి ఉపాయం చెప్పినాం. మోక్షానికి ఉపాయం వివేక్యాతి కలిగినప్పుడు ఈ 7 రకాలైనటువంటి ప్రజ్ఞానం, బుద్ధి అనేది ఏర్పడుతుంది ఆ యోగికి, ఆ వివేక ఖ్యాతి కలిగిన వ్యక్తి. అంటే స్థిరమైన జ్ఞానం తెలిసిపోతుంది. ఈ శరీరం తొలగిపోయిన వెంటనే నాకు ముక్తి కలుగుతుంది, నేను ముక్తిలో వెళ్ళిపోతాను అని స్పష్టంగా వస్తున్నాడు. మొత్తం బ్రహ్మాండం అన్ని రహస్యాలు తెలుసుకుంటా, అన్ని యథార్థ జ్ఞానం తెలిసిపోతున్నాడు. ఈ సృష్టి యొక్క, బ్రహ్మాండం యొక్క, ఇంకా తన స్వరూపం యొక్క యథార్థ స్థితిని అనుభూతిని పొందాడు. కాబట్టి ఈ జీవన్ముక్త అవస్థ శరీరం తొలగిపోయిన తర్వాత నాకు ముక్తి కలుగుతుంది, ముక్తిని ఇంతకాలం వరకు ఉంటాను అని కూడా ఆయనకు స్పష్టం అవుతుంది. కాబట్టి ఇది 7 రకాల ప్రజ్ఞానము, ప్రతిష్ట జ్ఞానము, బుద్ధితత్వము, ఆ వివేక ఖ్యాతి కలిగినటువంటి యోగి కలుగుతుంది అని చెప్పుకున్నాం. అది చెప్పారు లాస్ట్ లో. ఏతాం సప్త విధాం ప్రాంత భూమిం ప్రజ్ఞాం అనుపశ్యన్ పురుష కుశల ఇత్యాఖ్యాయతే. కుశల ఇతి ఆఖ్యాయతే. ఏతాం సప్త విధాం ప్రాంత భూమి ప్రజ్ఞాం అనుపశ్యన్ అని చూస్తూ, ఏతాం సప్త విధం అంటే ఈ 7 రకాలైనటువంటి ప్రాంత భూమి ప్రజ్ఞాం అంటే ప్రతిష్టమైన భూమి ఏర్పడింది. అంటే పరిపక్వాస్థ చెందిన భూమి అంటే అంటే ఉచ్చస్థితి భూమి అనమాట. ఇంకా స్థిరంగా ఉంది. ఇప్పుడు మన ఏదైనా ఒక వస్తువు పైన ఉందనుకోండి, నిలకడగా ఉంటుంది అనమాట. పూర్తిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? స్థిరం అవుతుంది. దాంట్లో కదలిక ఉండే భయం ఉండదు అనమాట. ఏదైనా ఒక వస్తువు మీద, ఎత్తు మీద ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కింద పడతాం తెలియదు, నిలకడగా ఉండదు అనమాట, అస్థిరంగా ఉంటుంది. కానీ
అది అపరిపక్వ అవస్థ అనమాట. అదే పూర్తిగా భూమి మీద కూర్చున్నాం అనుకోండి, మనకు పరిపక్వ అవస్థ భయం ఉండమాట. అలాగా ఆ బుద్ధి వివేకము అలాంటి ప్రాంత భూమి ఏ విధంగా స్థిరంగా ఉంటుందో అలాంటి స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధి అక్కడ ఏర్పడింది. అందుకే సప్త విధాం ప్రాంత భూమి ప్రజ్ఞాం అనుపశ్యన్ చూస్తూ పురుష కుశల ఇత్యాఖ్యత, అటువంటి పురుషుని కుశల పురుషుడు అని చెప్తాము. ఎందుకంటే ఈ రకాల ప్రాంత భూమి అటువంటి ప్రజ్ఞను అనుభూతిని పొందడం వలన ఆ యోగిని ఏమంటున్నాము, కుశల ఇత్యాఖ్యత, కుశల పురుషుడు అని చెప్పుకున్నాం. కుశల అంటే ముక్త పురుషుడు అని చెప్పుకుంటున్నాము అని ఒక పేరు కొత్తగా పేరు పెట్టారు. ఏమంటే అటువంటి పురుషుని జీవాత్మ ఏమంటున్నాం, కుశల ఇతి ఆఖ్యాయత, కుశలుడు అంటే ప్రకాశ స్థితి కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఆ యోగాభ్యాసకి ఇంకో రకంగా మన నామకరణం చేశాను అనమాట. అందుకే ప్రతి ప్రసవే అపి చిత్తస్య ముక్త కుశల ఇత్యేవ భవతి. ఎందుకు? గుణాతీతత్వాత్ ఇది. ఈ చిత్తస్య ప్రతి ప్రసవే అపి, చిత్తం అనేది ప్రతి ప్రసవే అంటే ప్రకృతిలో విలీనమైనప్పటికీ కూడా ముక్త కుశల ఇత్యేవ, ముక్త కుశల ఇది ఏవ భవతి. ఎందుకు? గుణాతీతత్వాత్, గుణాలతో అతీతమైనది కాబట్టి ఆ చిత్తం ప్రతి ప్రసవే అంటే చిత్తం ప్రకృతి విలీనం అయిపోయింది కాబట్టి అటువంటి పురుషుని ఏమంటాం, ముక్త కుశల ఇత్యేవ భవతి. అందుకే అతని ముక్తుడు అని చెప్పి కుశలుడు అని చెప్పి చెప్పుకుంటామని చెప్పి కింద చెప్పాడు. ఎందుకు? గుణాతీతత్వ, గుణాలతో సంబంధం లేకుండా అతీతం అయిపోయాడు. ఎందుకు? ఆ గుణాల వల్లనే ఈ చిత్తం అయిపోయింది, బుద్ధి అయిపోయింది. అది ప్రకృతిలో విలీనం అయిపోయింది. పురుషుడికి భోగ అపవర్గాన్ని కలిగజేసి అది తన ప్రకృతిలో విలీనం అయిపోయింది కాబట్టి అందుకే ఆ పురుషుని ఏమంటున్నాము, ముక్త ఏదో కుశల ఇత్యేవ భవతి. ఈ రకంగానే మనం పిలుస్తాం, ఈ రకంగా చెప్తామని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా వ్యాస భాష్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అస్తు, ఇది ముక్తికి ఉపాయం ఏంటంటే వివేఖ్యాతి అని చెప్పిన, అవిప్లవాత్మకమైన ఖండితం కానటువంటి వివేఖ్యాతి కలుగుతుంది. ఆ వివేఖ్యాతి వల్ల ముక్తి కలుగుతుంది. ఇదే ఉపాయం అని చెప్పుకున్నాం. ఈ ఉపాయంలో ఎటువంటి బుద్ధి ఏర్పడుతుంది అంటే యోగాభ్యాసకి యోగ సాధకుడికి అంటే మనం 7 రకాల స్థిరమైన బుద్ధి ప్రజ్ఞ ఏర్పడుతుంది చెప్పాం. అది 7 రకాలు ఏదో మనం చూసాం రకరకాలుగా. ఇలాంటి నిశ్చయాత్మకమైన జ్ఞానం బుద్ధి ఆ యోగాభ్యాసకి యోగ సాధకుడికి కలుగుతుంది అని చూసాం. ఇప్పుడు ఇందులో ఏదో సందేహం అని చెప్పండి. ఏదో సందేహం ఉందండి? అస్తు, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజ్ఞానం ఏర్పడింది. వివేక ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తికి ఈ 7 రకాల విశిష్ట ప్రజ్ఞానము ఉత్కృష్ట జ్ఞానం ఏర్పడింది. 7 రకాల యథార్థ అనుభూతి కలిగిందని చెప్పాం. నమస్తే అండి. నమస్తే గురుగారు. 22వ సూత్రంలో రామకృష్ణ అండి. రామకృష్ణ గారు చెప్పండి. ఏం లేదు, ఒక మాట ఈ 7 మాట బిగ్ గా సీక్వెన్స్ లో మళ్ళీ ఒక మాట చెప్పరా? 7 ఏతస్యాం అవస్థాయాం గుణ సంబంధాతీత అంటే ఇప్పుడు ఈ పైన చెప్పిన 7 రకాల 6 రకాల అనుభూతి కలిగింది కదా, అది అంతిమ స్థితి వచ్చిందంటే అంతిమ స్థితి అంటే అది కదా. 1 2 3 4 5 6 7 చెప్పరా ఒక మాట. 1 ఇలానా? ఒకటి ఏమో ఈ వివేక ఖ్యాతి కలిగినప్పుడు వ్యక్తికి మనకు చాలా మంది సాధకులు యోగాభ్యాసం చేస్తున్నాం అంటుంటారండి. వాళ్ళకి నిజంగా యోగాభ్యాసం చేస్తున్న అనుభూతి కలిగిన, ఎటువంటి అనుభూతి కలగాలంటే నిజంగా యోగాభ్యాసం చేస్తున్నటువంటి అనుభూతి కలగాలన్నమాట. నాకు ఇది కనిపించింది, ప్రకాశం కాదు, యథార్థ జ్ఞానం కాదు. ప్రకాశం ఏ ప్రకాశము? బట్ నిజంగా ఎటువంటి ప్రకాశం అవుతుంది? నిజంగా వివేఖ్యాతి కలిగితే ఇటువంటి ప్రకాశం అనుభూతి కలుగుతుంది. ఏ అనుభూతి అంటే మొట్టమొదటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో మనకు తెలుసు. దుఃఖానికి కారణం, దుఃఖం చూస్తూ ఉంటాం సంసారంలో, రకరకాల దుఃఖాలు చూస్తున్నాం. ఆ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటి యథార్థంగా తెలుసుకుని ఇది దుఃఖము, ఇది వదిలేయాలి. అందుకే పరిజ్ఞాతం హేయం వదిలిపెట్టాలి. దుఃఖం ఏదైతే ఉందో అది పరిజ్ఞానం అంటే ప్రకృష్టంగా తెలుసుకున్నాడు. అందుకే హేయం, అది వదిలిపెట్టేయాలి. మళ్ళీ దాన్ని వదిలిపెట్టడానికి ఇంకా ఏం లేదనమాట, తెలుసుకోవాల్సింది ఏం లేదు. అందుకే నా అస్యపునే పరిజ్ఞేయం అస్తి, మళ్ళీ దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా తెలుసుకున్నాను అవిద్య అంటే ఏమిటో, అజ్ఞానం అంటే తెలుసుకున్నా, దాన్ని వదిలేయాలి. ఇది అధర్మం అన్యాయం అనుకుంటే వదిలేయాలి. అది యథార్థంగా తెలుసుకుని వదిలేశాడు. ఇది ఒకటి నిశ్చయం అయిపోతుంది ఆ యోగికి. మనం సంసారంలో ఉండే పురుషులను చూస్తూ ఉంటాము. మనం ఇది హేయమైంది, వదిలిపెట్టవలసిందే అని తెలిసిన కూడా వదిలిపెట్టలేము. ఎందుకు? దాని పట్ల యథార్థం కలగలేదు. ఇంకా యథార్థ జ్ఞానం ఏంటంటే నిజంగా వదిలేస్తాం. లౌకిక విషయాలు చూద్దాం. మనం సంసారంలో లౌకిక విషయాలు చూసుకుందాం. ఏ విషయం పట్ల, వస్తువు పట్ల, వ్యక్తి పట్ల ఆకర్షణ ఉందో ఇది తెలుసు, ఇది వదులుకోవాలని చెప్పి తెలిసినా కూడా వదులుకోవడము. దీనివల్ల నష్టం అని తెలుసు,
అయినా వదులుకోము. దీనివల్ల ఎక్కువ హాని కలుగుతుంది తెలిసిన వదులుకోమాట. ఎందుకు? యోగి మటుకు ఇది హేయమైంది, వదిలిపెట్టవలసింది అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా వదిలేస్తాడు, మళ్ళీ తీసుకోవడం అన్నమాట. అటువంటి అనుభూతి కలుగుతుంది ఈ యోగికి. రెండోది ఏం అనుభూతి కలుగుతుంది? ఆ దుఃఖానికి కారణం ఏవైతే ఉందో అవిద్య, అజ్ఞానం, అవి కారణం తెలుస్తున్నమాట. అవి అంటే ఈ దుఃఖం నాకు వచ్చింది, దీనికి కారణం ఇది, అవిద్య ఇది, ఈ కారణం వల్ల వచ్చింది, ఈ కారణం వచ్చింది, ఆ కారణం తెలుస్తుంది కదా, ఇలా చేశాం కానీ నీకు వచ్చిందన్నమాట. అందుకే హేయ హేతవ, ఆ దుఃఖానికి కారణం ఏవైతే ఉన్నాయో వాటిని క్షీణం చేసేసాడు అనమాట. ఆ దుఃఖానికి కారణమైనటువంటి ఏవైతే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభివేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షీణం చేసేసాడు. అందుకే క్షీణం చేసిన తర్వాత మళ్ళీ క్షేతవ్యం నాస్తి, మళ్ళీ పునరేతేషాం క్షేతవ్యం అస్తి, అంటే మళ్ళీ క్షీణం చేయడానికి ఏం చేయాలంటే అంత క్షీణం చేసేసాడనమాట. అవి అవిద్య, అస్మిత, రాగ, ద్వేషాలను పూర్తిగా క్షీణం చేశాడు, మళ్ళీ క్షీణం చేయడానికి ఇంకేం మిగలలేదన్నమాట, అంత క్షీణం చేసేసాడనమాట. అటువంటి అనుభూతి పూర్తిగా యథార్థంగా ఈ రెండో అనుభూతి కలుగుతుంది ఆ వివేక ఖ్యాతికి. ఈ అనుభూతి కలగాలన్నమాట. మూడో అనుభూతి ఏం కలుగుతుంది? నిరోధ సమాధిన హానం సాక్షాత్కృతం. నిరోధ సమాధి ద్వారా అంటే యోగాభ్యాసం ద్వారా, అంటే చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నిరోధించిన తర్వాత ఏదైతే అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి ద్వారా హానం సాక్షాత్కృతం, అప్పుడు మోక్షాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడు. మోక్షం అంటే ఇక్కడ ఈశ్వర సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అయిపోతుంది. ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, జీవాత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం అయిందనుకోండి, దాన్ని హానం అంటాం, దాన్ని మోక్షం అంటాం. ఎందుకంటే ఆ స్థితి కలిగిందంటే మోక్షం కలిగింటే నీకు అంటే ఆ మోక్షానికి అధికారి అయినప్పుడు మాత్రమే నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందండి, పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ అధికారి కానంతసేపు నువ్వు ఆ ముక్తి కలగదు, అంటే ఆ దర్శనం కాదు. అందుకే మోక్షం. నీకు ఆత్మ సాక్షాత్కారం కలిగింది, జీవాత్మ సాక్షాత్కారం కలిగిందంటే అది ఖచ్చితంగా నువ్వు ముక్తికి అధికారి అయ్యావు, అప్పుడే నీకు ఈ స్థితి అనుభూతి కలుగుతుందన్నమాట. అందుకే నిరోధ సమాధిని నిరుద్ధం చేసావు, చిత్తంలో ఉండే ఆలోచనలు నిరుద్ధం చేసినప్పుడు అవుతుంది. ఆ నిరోధ సమాధి ద్వారా హానం సాక్షాత్కృతం, హానాన్ని మోక్షాన్ని సాక్షాత్కారం చేసుకున్నావు. అంటే మోక్ష స్థితి ఏదైతే ఉందో ఎలా ఉంటుందో అది మొత్తం నీకు సాక్షాత్కారం అయిపోయింది. ఈ అనుభూతి యథార్థంగా తెలుస్తుందట. ఎందుకంటే ప్రతిరోజు సమాధిలో కూర్చొని అనుభూతిని పొందుతున్నాను అనమాట. ఈ అనుభూతి కలిగిందన్నమాట. ఈ మూడో ప్రజ్ఞానం కలిగింది, యథార్థమైన బుద్ధి ఏర్పడింది అన్నమాట. ఇది తెలిసింది. ఓకే, నెక్స్ట్ నాలుగో అనుభూతి ఏం కలిగింది? ఈ మూడు అనుభూతులు కలుగుతాయి యథార్థంగా. నాలుగో అనుభూతి ఏం కలిగింది ఆ వివేక వ్యక్తికి అంటే భావిత వివేక ఖ్యాతి రూపో హానోపాయ. ఈ హానం అని చెప్పావు కదా, హానం సాక్షాత్కారమైంది, కానీ ఈ హానానికి, ఈ మోక్షానికి ఉపాయం ఏంటి? ఉపాయం అంటే అదే వివేక ఖ్యాతి రూప భావిత. వివేక ఖ్యాతి, విశిష్టమైన ఖ్యాతి రూపం అంటే ఆత్మ వేరు, ఈ శరీరం వేరు ఖ్యాతి మీకు యథార్థం అయిపోయిందన్నమాట. వివేక జ్ఞానం కలిగింది, అది వివేక ఖ్యాతి రూపో భావిత, దాన్ని సిద్ధం చేసుకున్నాడు, యథార్థం అయిపోయిందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు సమాధిలో కూర్చుంటే ఈ శరీరం వేరు, ఈ ఆత్మ వేరు వివేక ఖ్యాతి వెనకబడి ఆ సమాధి స్థితిలో అతనికి కలుగుతుందన్నమాట. అటువంటి వివేక ఖ్యాతి సిద్ధం చేసుకున్నాడు, సాక్షాత్కారం చేసుకున్నాడు. ఇదే మోక్షానికి ఉపాయము, హానోపాయ. ఏంది హానుక ఉపాయం ఏంటి? ముక్తికి ఉపాయము వివేక ఖ్యాతి, అది కూడా యథార్థంగా అనుభూతి కలిగింది. ఈ 4 పాయింట్లు అర్థమయ్యండి జీ వేమూరి? బాగుందండి, అర్థమైంది. నెక్స్ట్ 5వ అనుభూతి ఏం కలిగింది? 5వ అనుభూతి ఏం కలిగిందంటే ఇప్పుడు చిత్త చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు గురువు గారు. జీ అస్తు. ఈ వివేక ఖ్యాతి కలిగిన తర్వాత మళ్ళీ వివేక ఖ్యాతి కలిగినప్పుడు ఈ ముక్తికి ఉపాయం వివేక ఖ్యాతి ఉన్నప్పుడు మనకి ఇలాంటి అనుభూతి కలుగుతుందని చెప్పాం. ఇది ఈ రకంగా ఏష చతుష్టయి కార్య విముక్తి ప్రజ్ఞాయ, ఇది ప్రకృష్టమైన జ్ఞానం ఏర్పడినప్పుడు ఇటువంటి అనుభూతి కలుగుతుంది మనకు. 4 రకాల అనుభూతి కలుగుతుంది అన్నమాట. అప్పుడు నీ చిత్తం యొక్క, బుద్ధి యొక్క పని పూర్తి అయిపోతుంది అన్నమాట. ఎందుకు ఇలాంటి అనుభూతి కలిగిందన్నమాట? వివేక ఖ్యాతి ద్వారా ముక్తికి ఉపాయం నీకు స్పష్టం అయిపోయింది. ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం, ముక్తి యొక్క సుఖం ఎలా ఉంటుంది అక్కడ అనుభూతి పొందుతామండి. ఆ అనుభూతి మొత్తం నీకు కనిపిస్తున్నామండి. మొత్తం ఆ విషయాన్ని మనకు ముందే తెలిసిపోతాయి అన్నమాట సమాధిలో. అవన్నీ ఈ 4 రకాల అనుభూతి ద్వారా స్పష్టం అయిపోయింది. అందుకే కానీ అప్పుడు చిత్తం అనేది ప్రకృతి విజయం అయిపోతున్నాం అంట. ఎందుకంటే ఈ ప్రయోజనం సిద్ధింపజేసిన తర్వాత, వివేక ఖ్యాతి వచ్చిన తర్వాత, ఈ ఆత్మ వేరు, ఈ శరీరం వేరు అనేటువంటి వివేక ఖ్యాతి, వివేక జ్ఞానం వచ్చిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు చిత్తం యొక్క, బుద్ధి యొక్క పని పూర్తి అయిపోయిందన్నమాట. అందుకే అది విముక్తం అయిపోతుంది. ప్రజ్ఞాయా కార్య విముక్తి అవుతుంది. ఆ ప్రకృష్ట జ్ఞానం యొక్క కార్య విముక్తి, కార్యం చేయడానికి ఏదైతే బుద్ధి తత్వం ఉందో దాని పని విముక్తి అయిపోతుంది. అది దానికి ముక్తం వదిలేస్తామట. ముక్తి కలుగుతుంది అంటే తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. సో ఏ రకంగా విలీనం అవుతుంది అనేది అది కూడా 3 రకాలు చెప్పాయన్నమాట. ఆ చిత్త వృత్తిస్తూ, చిత్త విముక్తిస్తూ త్రయి. ఆ చిత్తం యొక్క విముక్తి ఎలా కలుగుతుందంటే, విముక్తి అంటే ఎలా వదిలేస్తుందంటే ఈ ప్రకృతి తత్వాన్ని, అంటే జీవాత్మ తత్వాన్ని
ఇప్పుడు జీవాత్మతో అంటి పెట్టుకొని ఉందంట ఈ చిత్తము, ఈ బుద్ధి అనేది. ఎందుకు? పురుషుడికి భోగాపదం చేయడం కోసం ఉన్నారు ఇంతవరకు. ఆ పురుషుని యొక్క ప్రయోజనం సిద్ధించిన తర్వాత ఆ విముక్తి ఎలా కలుగుతుందంటే 3 రకాలు చెప్పాడు. ఏంటిది? చరితాధికార బుద్ధి. ఆ బుద్ధికి అధికారం చరితార్థం అయిపోయింది. ఆ ముక్తిని కలిగించింది జీవాత్మకు. అందుకే అధికారం సమాప్తమైంది కాబట్టి ఇలాంటి అనుభూతి కలిగింది. తర్వాత గుణాహ గిరిశిఖర కూటచ్యుత ఇవ గ్రావాణ. గుణాలంటే సత్వగుణము, రజోగుణము, తమగుణము 3 గుణాలు ఉన్నాయి కదా. ఆ గుణాలు అవి చ్యుతమైపోయాయి. అంటే ఆ గుణాల వల్ల ఏది బుద్ధి ఏర్పడిందో, ఈ శరీరం ఏర్పడిందో, ఈ ఇంద్రియాలు ఏర్పడాయో అవి చ్యుతమైపోయాయి. అంటే అవి ప్రకృతిలో విలీనం అయిపోయాయి అన్నమాట. అవన్నీ కూడా ఏమైపోయాయి? ప్రకృతిలో విలీనం అయిపోయాయి. ఏ రకంగా విలీనం అయిపోయాయి? ఏ విధంగా అయితే ఒక కొండ నుంచి ఒక రాయి కింద పడితే అది ఎక్కడ నిలబడకుండా తన కింద భూమి తల మీద వచ్చి పడుతుందో, ఆ రకంగా ఈ పురుషుని యొక్క ప్రయోజనం సిద్ధింపజేసిన తర్వాత, ముక్తిని కలిగింపజేసిన తర్వాత ఈ మనలో ఉండే ఈ శరీరం, ఇంద్రియాలు, క్లేశాలు ఏవైతే ఉన్నాయో, అవిద్యాది క్లేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన ప్రకృతిలో వచ్చి విలీనం అయిపోతాయి. అక్కడ నిలబడమాట, డైరెక్ట్ వచ్చి ప్రకృతి విలీనం అయిపోతాయి. అక్కడ ఉంటే అవకాశం లేదన్నమాట. అక్కడ విముక్తి కలిగిందంటే రావడానికి లేదు, అక్కడ స్థానం లేదన్నమాట. అక్కడ అవిద్యాది క్లేశాలు, ఈ మనసు, బుద్ధి, ఈ శరీర, ఇంద్రియాలు అక్కడ ఉండడానికి అవకాశం లేదు, అక్కడ ఉంటే స్థలమే లేదన్నమాట. అందుకే తన ప్రకృతి వచ్చి కింద పడిపోతాయి అన్నమాట. తన ప్రకృతిలో విలీనం అయిపోతాయి. ఏ రకంగా అయితే ఒక ఉదాహరణ దృష్టాంతం ఇచ్చారు. ఒక కొండ నుంచి కలిగిన రాయి అది ఉన్నంతసేపు బాగా ఉంటుందండి. అక్కడి నుంచి కొన్ని కదిలిందా, కింద పడిందా, ఎక్కడ ఆగడానికి స్థావే ఉండమాట. నిలబడికి అవకాశం ఉండదు, వచ్చి భూమి మీద వచ్చి కూర్చోవాల్సిందే. అలాగే ఈ బుద్ధి యొక్క పని పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఒక సెకండ్ కూడా, ఒక నిమిషం ఉండదు, వచ్చి తన ప్రకృతి విలీనం అయిపోతుంది. అందుకే అది చెప్పామట. అందుకే కూటచ్యుత ఇవ అంటే ఆ గ్రావాణ అక్కడ ఏ విధంగా కింద పడుతుందో, నిలవస్థాన ఎక్కడ నిలబడదో, స్వకాలనే ప్రళయాభిముఖాహ సహా తేన అస్తం గచ్చంతి. తన కారణం ఏదైతే ఉందో ప్రకృతిలో విలీనం అయిపోతుంది ఈ బుద్ధి అనేది, ఈ చిత్తం అనేది. కాబట్టి అట్లా ఆ విధంగా లీనం అయిపోతుంది. తర్వాత ఏం కలుగుతుంది? ఎందుకు? ఒకసారి విలీనం అయిపోయిన తర్వాత, ప్రకృతిలో విలీనం అయిపోయిన తర్వాత అది ప్రయోజన అభావం, మళ్ళీ ప్రయోజనం ఉండదు. కాబట్టి అది పూర్తిగా మళ్ళీ ప్రతిప్రసవం కాదు, ఉత్పత్తి స్థితి కాదు, అంటే మళ్ళీ జన్మలోకి రాదు. ఆ రకంగా విలీనం అయిపోతుంది. ఎందుకంటే అధికారం పూర్తి అయిపోయింది అన్నమాట. బుద్ధి యొక్క అధికారం ఏంటి? మోక్షాన్ని కలిగించడం. కలిగించిన తర్వాత అధికారం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఉత్పత్తి రా, జన్మకు కారణం కాదు. అందుకే పునరస్తి ఉత్పత్తి స్థితి లేదు. ఎందుకు? ప్రయోజన అభావాన్ని చెప్పాం. ఈ స్థితి కలుగుతుంది. ఇలాంటి స్థితి కలిగిన తర్వాత అంతిమ స్థితి ఏం కలుగుతుంది? ఏతస్యాం అవస్థాయం గుణ సంబంధం, ఇటువంటి గుణంతో సంబంధం తెగిపోయినప్పుడు, ఏతస్యాం అవస్థాయం ఈ స్థితిలో, ఈ అవస్థ గుణ సంబంధాతీత, గుణాలతో సత్వగుణము, రజగుణం, తమగుణంతో ఈ ప్రకృతి, ఈ 3 గుణాలు ప్రకృతి అంటాం. ఈ ప్రకృతితో సంబంధము అతీతమైనప్పుడు అప్పుడు జీవాత్మ ఎలా ఉంటుంది? స్వరూప మాత్ర జ్యోతిర్మల కేవలో పురుష ఇది. స్వరూప మాత్ర ప్రతిష్ఠిత అంటే స్వరూప మాత్రలో ప్రతిష్టమైపోతుంది. బుద్ధి అనేది తన ప్రకృతిలో విలీనమైనప్పుడు తన స్వరూపంలో ప్రతిష్టమవుతుంది. ఎలా ఉంటుంది? ప్రకాశ స్వరూపంలో ఉంటుంది. అమలహ నిర్మలంగా ఉంటుంది. మలం ఉండే, అక్కడ ఏ దోషం ఉండదు అన్న అమలహ. అందుకే అటువంటి స్థితి మనం కేవలి పురుష, కేవలం స్వరూపంలో, కేవల రూపంలో ఉంటాడు ఆ జీవాత్మ. తన స్వరూపంలో విలీనమై ఉంటాడు. అందుకే అటువంటి వ్యక్తికి కుశల ముక్త అని ఒక పేరు పెట్టాం. అందుకే ఏతాం సప్తవిధాం ప్రాంత భూమి, ఆ ప్రాంత భూమి స్థిరమైన తర్వాత, పరిపక్వ అవస్థ కలిగిన తర్వాత, వివేక ఖ్యాతి, వివేక వైరాగ్యం కలిగిన తర్వాత అటువంటి వ్యక్తిని పురుషుని ఏమంటాం? కుశల ఇత్యాఖ్యాయతే. అతన్నే కుశల పురుషుడు అని, జీవాత్మని కుశల పురుషుడు అని చెప్తామంట. అందుకే చిత్తస్య ప్రతిప్రసవైపి, చిత్తం ప్రతిప్రసవ అయినప్పుడు, ప్రకృతి విలీనమైనప్పుడు ముక్త కుశల ఇత్యేవ భవతి. దీన్నే ముక్త కుశల పురుష అని చెప్తాము. ఎందుకు? గుణాతీతత్వ, గుణాలతో సంబంధం లేదు కాబట్టి అని కుశల అని చెప్పాం. అక్కడ గుణాలతో ఉన్నప్పుడు ముక్త పురుషుడు అంటున్నామాట. అంటే సంబంధం నుంచి గుణాలతో సంబంధం తెగిపోయిన తర్వాత అతను ఏమని చెప్తాం? ముక్త పురుష అంటే ప్రకృతితో ముక్తుడు అయిపోయాడు, ప్రకృతి సంబంధంతో గుణాలతో ముక్తుడు అయిపోయాడు. అందుకే ముక్త కుశల, కుశల పురుషుడు అంటే తన ఆత్మ స్వరూపంలో లీనమై ఉన్నాడు, ప్రకాశ స్వరూపంలో లీనమై ఉన్నాడు అని చెప్పుకున్నాం. బాగుందండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ. కాబట్టి యథార్థంగా మనం నిజంగా యోగాభ్యాసం చేసినట్టే మనకు సంసారంలో ఉండే సుఖాల పట్ల, దుఃఖాల పట్ల మనకు యథార్థంగా తెలియాలి. తెలుసుకొని వాటిని వదులుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో వదులుకోవాలి, గ్రహించాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించుకోవాలి. అప్పుడు అటువంటి అనుభూతి కలుగుతుందంటే నిజంగా మన యోగాభ్యాసం సక్రమంగా నడుస్తున్నట్టు. మనం రోజు సాధన చేస్తున్నాం, యోగాభ్యాసం చేస్తున్నాం, రోజు జపమాల రోజు 10-20 రోజు మొత్తం అది జపం చేస్తున్నాం, జపానుష్ఠానం చేస్తున్నాం. కానీ మనలో సంస్కారాలు, మనలో కోరికలు, మనలో ఆశయాలు, మనం వాటి పట్ల మనకు విరక్తి కలగలేదు అనుకోండి, సంసారంలో ఉండే ఆశయాల పట్ల, ఆకర్షణ పట్ల విరక్తి కలగలేదు అనుకోండి, మనం ఎక్కడ చేస్తున్నాం? మన బుద్ధి శుద్ధం కావడం లేదు.
నిజంగా బుద్ధి నీకు యోగాభ్యాసం బాగా నడుస్తుందంటే, యోగానుష్ఠానం బాగా, జపానుష్ఠానం బాగా నడుస్తుందంటే నిజంగా వైరాగ్యం కలుగుతుంది. సాంసారిక విషయాల పట్ల, విషయ వాసనల పట్ల, వాటి పట్ల వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం రాజదనుకోండి, మన ధార్మికత రాజదనుకోండి, మనం చేసే ఏదో లోపం ఉంది ఎక్కడో అభ్యాసంలో, జపానుష్ఠానంలో ఎక్కడో ఒక చోట లోపం ఉంటున్నాం. కాబట్టి మనము ముందు దుఃఖం అంటే ఏమిటి, దుఃఖానికి కారణం ఏంటి, వాటి యొక్క స్థితిగతిని తెలుసుకోవాలి. నాలో దోషాలు ఏంటి, గుణాలు ఏంటి తెలుసుకోవాలి. వీటి యొక్క యథార్థం తెలియని సేపు మనకు అదే యథావత్గా పూర్వంలో ఏ విధంగా జీవనం నడుస్తుంది అదే విధంగా నడుస్తుందంటే, ఇప్పుడు యోగాభ్యాసం చేసిన తర్వాత యోగాభ్యాసం చేయడానికి ముందు అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి? యోగాభ్యాసం చేసినట్టే కామక్రోధ లోభ మత మాత్సర్యాలు ఏవైతున్నా వాటి పట్ల నియంత్రణ ఉండాలి, అవిద్య పట్ల నియంత్రణ ఉండాలి, రాగం పట్ల నియంత్రణ ఉండాలి, ద్వేషం పట్ల నియంత్రణ ఉండాలి, కోపం పట్ల నియంత్రణ ఉండాలి. ఇవన్నీ నియంత్రణ లేవనుకోండి, యథావిధిగా నడుస్తున్నాయంటే మన యోగాభ్యాసం ఎక్కడ నడుస్తుంది? ప్రాణి పట్ల ప్రత్యేక ప్రాణి పట్ల ప్రేమానురాగాలు లేవండి. అందరం ఒకే భావనతో చూడడం లేదు. ఏంటంటే ఒకే భావన, సమభావన లేనప్పుడు మన యోగాభ్యాసం ఎలా నడుస్తుంది, మనకి ఎలా తెలుస్తుంది? ఏ విధంగా వ్యవహారం చేయాలనుకుంటావో అదే వ్యవహారం ఇతరుల పట్ల కూడా అదే విధంగా చూసుకోవాలి, ప్రేమయుక్తంగా చేసుకోవాలి. నీ పట్ల ఏదైనా ఒక వ్యక్తి మంచి వ్యవహరించాలనుకుంటావో అదే విధంగా ఇతరుల పట్ల అదే విధంగా వ్యవహారం కూడా ఆచరించాలి, అదే విధంగా చేయాలి. కాబట్టి ముందుగా మనలో ఉండే గుణ దోషాలు మనకు యథార్థంగా తెలుసుకొని ఈ దోషాన్ని వదిలిపెట్టడం కోసము, గుణాలను గ్రహించుకొని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇటువంటి అనుభూతి కలిగినప్పుడు మనకు మన వివేక ఖ్యాతి అనేది మన ఆత్మశుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. యథార్థ ఆనందానుభూతి కలుగుతూ ఉంటుంది. సాత్వికత అనేది ఎక్కువ అవుతుంది. సత్వగుణం ఎక్కువ అయ్యేసరికి, మనలో ఏకాగ్రత శక్తి ఎక్కువ అయ్యేసరికి ఆనందానుభూతి ఎక్కువగా ఉంటుందని నేను చెప్తున్నాను. ఈ పుణ్య జీవనంలో ధ్యానం యొక్క సుఖం మన అనుభూతి పొందలేమని, సమాధి సుఖం అనేది చాలా విశేషమైనమాట. ధ్యానం ఏకాగ్రత కలిగితే వచ్చే సుఖమే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. అప్పటికే నీ ఖ్యాతి విస్తరింపజేస్తుంది తెలియకుండానే. నువ్వు ఏకాగ్రత కలిగితే స్వాధ్యాయం చేసుకోవడం, క్రియాయోగం చెప్పదా, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రదానం చేసుకోవడం ముందు పెట్టామనుకోండి, ఆ క్రియాయోగం ద్వారా చేయడం వల్ల ఏదైతే శక్తి మనకు ఊర్జ కలుగుతుందో అక్కడ వచ్చే ఆనందాన్ని అంత విశాలంగా ఉంటున్నాడు, అంత ఆనందం వస్తున్నమాట. కానీ ముందు అంత ఆనందభూతి రావడం లేదంటే మనకి ఎక్కడో మనం చేసే ఆ కర్మల్లో లోపాలు ఉన్నాయి. కాబట్టి వాటిని యథార్థంగా తెలుసుకుని జ్ఞానం పరిశుద్ధం చేసుకుంటూ ఉండాలి. యోగాభ్యాసం ద్వారా తెలుస్తున్నది. యోగాభ్యాసం నిష్ఠాపూర్వకంగా చేసినప్పుడు మనలో ఉండే గుణ కర్మ దోషాలు ఏంటో తెలుస్తాయి. అవి తెలియని సేపు మనకు మనం చేసిందే కరెక్ట్, నేను చెప్పిందే అది మంచిగా భావించేసి అది చేస్తూ ఉంటామంట. కొందరికి చాలా మందికి వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి అది తప్పుగా అనిపించామంట, అది కరెక్ట్ అని కూడా చేస్తూ ఉంటారు, కానీ ఇతరులకు స్పష్టంగా కనిపిస్తున్నామంట. కాబట్టి ముందు మనలో ఉండే అవిద్యను తొలగించుకోవాలి, మనలో ఉండే విద్యను పెంపొందించుకుంటూ మన ఆత్మశుద్ధి చేసుకుంటూ పోయినప్పుడు ఇటువంటి యథార్థ జ్ఞానం కలుగుతుంది. మన యోగాభ్యాసంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇక్కడి నుంచి ముఖ్యంగా ఒక సామాన్య వ్యక్తి, ముఖ్యంగా యోగం అంటే ఇప్పుడు మన లోకంలో ప్రసిద్ధి యమ నియమాలని చెప్తుంటాం, యోగాంగాలని చెప్పి. యోగానికి 8 అంగాలు, అవి ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. రేపు ఈ యోగాంగం చేయడం వల్ల ఎటువంటి స్థితికి మనకు కలుగుతుంది, ఎటువంటి జ్ఞానం కలుగుతుంది, అవిద్య ఎలా విధంగా తొలగించుకోవాలనేది మనకు ఇక్కడి నుంచి ముఖ్యంగా ఈ పాదంలో చెప్పవలసిన విషయం ఇక్కడ వస్తుందండి. కాబట్టి ఇక్కడి నుంచి అతి సరళంగా ఉంటుంది. నిజంగా ప్రతి మానవుడు తనను తాను అవలోకనం చేసుకోవచ్చు. నేను ఏ స్థితిలో ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నాలో ఏ యోగ్యత ఉంది, ఏ సంస్కారాలు ఉన్నాయి, నాలో ఏ కోరికలు ఉన్నాయి, నాలో ఉండే సంస్కారాలు అంటే వాసనలు ఏంటి, అవన్నీ మీకు యథార్థంగా తెలుస్తాయి. యోగాభ్యాసం చేస్తున్నామంటే వీటిని పాటిస్తున్నామా, ఆచరిస్తున్నామా అంటే ఖచ్చితంగా నీలో ఉండే కర్మలు మొత్తం కూడా, సంస్కారాలు మొత్తం నీకు అనుభూతిని కలగజేస్తాయి. కాబట్టి ఇది కలిసి యోగాంగానుష్ఠానం 8 అంగాలు ఏంటి అనేది, వాటి వల్ల ప్రయోజనం ఉంది. 8 అంగాలు ఏంటి, యమ నియమాలు ఏంటివి, యమాలంటే ఏమిటి, నియమాలు ఏంటివి అంటే ఏమిటి, వాటిని ఆచరించడం ఎటువంటి అనుభూతి కలుగుతుంది, ఎటువంటి లాభాలు కలుగుతాయి, అవి వాటిని ఆచరించకపోతే ఎటువంటి నష్టాలు వస్తాయి, అది కూడా మనకు ఇక్కడి నుంచి స్పష్టం అవుతుంది. కాబట్టి అతి ముఖ్యమైన ప్రకరణము యోగాంగానుష్ఠానం వల్ల ఎటువంటి మనకు జ్ఞానోదయం కలుగుతుంది, ఎటువంటి స్థితి కలుగుతుంది, ఏ విధంగా యోగాభ్యాసంలో ముందుకు వెళ్ళాలనేది మనకు యమ నియమాల గురించి మనకు ఇక్కడ రేపు చెప్పుకుందామండి. కాబట్టి ఈ యోగాంగానుష్ఠానం చేయడం వల్ల ఎటువంటి జ్ఞానం కలుగుతున్నది మనకు ఇక్కడ నెక్స్ట్ 26, 28 సూత్రం ఇచ్చాడు, అదే రేపు చూద్దామండి. అస్తు. మొత్తానికి దుఃఖం అంటే ఏమిటి, దుఃఖానికి కారణం, సుఖం అంటే ఏమిటి, సుఖానికి కారణం మనం చూసాం. దుఃఖం అంటే అది అవిద్యాది క్లేశాన్ని తొలగించుకోవడానికి ముఖ్యం కారణం ఏంటి, అవిద్య అని చెప్పాం. అవిద్య ఉన్నంతసేపు ఈ సంయోగం ఉంటుంది. ఈ సంయోగం తొలగిపోవాలంటే అవిద్య తొలగిపోవాలని చెప్పాం. అవిద్య తొలగించిన తర్వాత ఈ సంయోగం కూడా వెళ్ళిపోతుంది. సంయోగం వెళ్ళిపోవడానికి కారణం ఏంటి,
సంయోగం తొలగిపోయిందంటే ముక్తి కలుగుతుంది, హానం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది చెప్పాం. ఆ ముక్తి కూడా ఉపాయం ఏంటి అన్నప్పుడు మనము వివేక్ఖ్యాతి అని చెప్పాం. ముక్తికి ఉపాయం అంటే వివేక్ఖ్యాతి. వివేక్ఖ్యాతి ఉందంటే అది మనకు ముక్తి కలుగుతుంది అని చెప్పాం. కాబట్టి ఆ ముక్తిలో మనకు ఆ కలిగినప్పుడు వివేక్ఖ్యాతి కలిగిన ఎటువంటి ప్రజ్ఞ ఏర్పడుతున్నది, మనం 7 రకాలుగా ప్రజ్ఞానం చూసాం, బుద్ధి చూసాం. ఈ రకమైన స్థిరమైన నిశ్చయమైనటువంటి జ్ఞానం ఆ యోగాభ్యాసం కలుగుతుంది. కాబట్టి ఇంతవరకు స్థితి కలుగుతుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలి యోగాభ్యాసం, ఏ రకంగా చేయాలి, ముందు సామాన్య నియమాలు ఏమేమి ఉండాలి మనకు జీవితంలో అనేది ఇప్పుడు మనకు అదే సామాన్య వ్యక్తి మనం మొదట చెప్పుకుంటే సామాన్య వ్యక్తి యోగాభ్యాసం ఎలా చేయాలనేది ఇక్కడ నుంచి ప్రకారం మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి బాగా రోచకంగా ఉంటుంది. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఒక మంచి అవసరం కలుగుతుంది. అస్తు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు.